ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మహానంది దర్శనం అయింది. వెంటనే ఇక్కడ నంద్యాల బస్ స్టాండ్ పక్కన ఒక హోటల్లో, నార్మల్ హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి 800 రూపాయలు. రూమ్ బాగానే ఉంది. వెంబడే ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయ్యి బ్యాగు గీగు సామాను సంచి మొత్తం కూడా అందులో పెట్టాము. మా ఫ్రెండ్ అయిన ఫేస్బుక్ స్టార్ నాకు బండి ఇచ్చాడు. బండి లోకల్ తిరగడానికి ఆ బండి వేసుకొని యాగంటి పోతున్నాం. చూడండి. రెండు ప్లేట్ల పూరి చెప్పినాం. ఇడ్లీ తినమన్నా ఇడ్లీ వద్దంట, దోశ తినమన్నా దోశ వద్దంట, పూరి చల్లగా ఉన్నాయి. ఆకలి నిన్న మధ్యాహ్నం తిన్నాం, నైట్ తిందాం అనుకున్నాం. ట్రైన్ అందలేదు. రిజర్వేషన్ చేద్దామంటే అప్పటికప్పుడు బయలుదేరాం. రిజర్వేషన్ లేవు, టికెట్ లేవు. ఇవ్వాలని బుక్ చేయాలి. టికెట్ 8 బుక్ చేయాలి. అవ్వదు. చేద్దాం మరి చెప్పు. అది పరిస్థితి. ఇప్పుడైతే టిఫిన్ తిని బండి వేసుకొని ఇక జంపు. ఆకలి అవుతుంది ఫుల్లుగా. 11 అయితే తేము 10. నమస్కారం అండి. శ్రీకాళ ఫోన్ పట్టుకుంది, నేనేమో బండి తోలుతున్నాను. బండి ఫేస్బుక్ స్టార్ ఇచ్చిందన్నమాట. మీకు అంత దగ్గరకు వచ్చినాము. గుడి ఇక్కడ నుంచి తీస్తే లొకేషన్ బాగుంటుందని తీస్తున్నాం అనమాట. చూడండి, ఈ ప్రాంతం వచ్చేసి మొత్తం కొండలతో ఉంది. బ్రహ్మాండంగా చాలా అందంగా ఉందన్నమాట. యాగంటిలో ముందుగా మనం యాగంటి అంటే గుర్తొచ్చేది యాగంటి బసవన్న. ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతూ ఉంటాడంట. అప్పట్లో చిన్న విగ్రహం ఇప్పుడు చాలా పెద్దగా అయింది. అది తమ్మాల పట్టకుండా ఉంది. అది కూడా నేను చూపిస్తాను. ఇకపోతే యాగంటి రావాలంటే నంద్యాల నుంచి ఒక 40-50 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు నుంచి కూడా దగ్గర అంతే ఉంటుంది. రైలు మార్గంలో రావాలన్నా నంద్యాలకు రావాల్సిందే. కర్నూలు నంద్యాల మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. బనగానపల్లి మీద నుంచి రావాలన్నమాట. అది విషయం కర్నూలు రావాలంటే. ఇకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసిందంట. తపస్సు చేసినప్పుడు కాకులు వచ్చి ఆయన డిస్టర్బ్ చేశాయంట. డిస్టర్బ్ చేస్తే కాకులకు శాపం పెట్టిండు. కాకులు ఇక్కడ రావద్దని శాపం పెడితే, మరి శనీశ్వరుడు దేవుడు వాహనం కాకి కాబట్టి ఇక కాకులు ఇక్కడ రావు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే శని ప్రభావం ఇక్కడ ఉండదని, ఇక్కడికి వస్తే వాళ్ళకి శని ప్రభావం ఉండదని నమ్మకం. ఇకపోతే ఇక్కడ బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ, తర్వాత కోనేరు. ఆ కోనేరు కూడా నందీశ్వరుని నోట్లో నుంచి వస్తుంది. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది ఆ కోనేరు కూడా. నేను అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ అన్నదానం పెడతారు. బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం కారం ఉంటుంది, అయినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఇది విషయం. ఇక్కడ పోతే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి, పార్వతీ ఉమామహేశ్వర స్వామి వచ్చేసి ఒకే రాయిపై వెలిశారు స్వయంభూ. ఇది మ్యాటర్ అన్నమాట. నేను ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో మొత్తం 2 వీడియోలు పెడతాను. అన్ని వీడియోలు చూడండి. నందీశ్వరుడు కూడా బసవన్న కూడా ఫుల్ వీడియో పెడతాను. చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అన్నిటిలో వాయిస్ అయితే ఇవ్వను. దర్శనానికి ఇటే దాని దర్శనానికి కోనేరు ఇట్లా అది అసలు అక్కడ ఎక్కడదా పా. పా ఎన్ని ఎక్కాల మెట్లు ఎక్కాలి మొత్తం. పా పా ఇది కోనేరు దారి. అడుకున్నాక
బాగా అవన్నీ ఆనీలు కావా ఇది అసలు దేవుడు అన్న మళ్ళీ ఇట్లే వచ్చేది నడు అదే కొద్ది బండలతో ఉన్నాయి ఇక్కడ అడుగుకలా ఇక్కడే వెళ్దా దర్శనానికి వద్దా కదా దర్శనానికి మొత్తం రా శివయ్యుడు పోయేత్వా అవును కదా బోటి బోటి బొక్క రెండు గుట్టలు మన దర్వాజ లాగానే ఆనుకున్నాయి మామూలు కాదు ఏమర్థం కావట్లేదు అసలు శివయ్య లాగానే కనపడుతుంది అవును ఇక్కడ అంతా కూడా శివమయం ఇందాక గుడే కనపడలేదు పైకి వచ్చాక ఇంత ప్లేస్ యాగంటి అంటే అది హాయ్ ఫ్రెండ్స్ యాగంటి బసవన్న ప్లస్ ఉమామహేశ్వర దర్శనం అయింది బ్రహ్మాండంగా అయింది అసలు మామూలు విషయం కాదు స్పర్శ దర్శనం అయింది ఈ తల ఆనిచ్చానమాట నాకు ఎంతో ఆనందం అక్కడ మహానందిలో స్పర్శ దర్శనం అయింది ఇక్కడ యాగంటిలో స్పర్శ దర్శనం అయింది నెక్స్ట్ ఆ గుహలోకి వెళ్తున్నాము అక్కడ వెంకటేశ్వర ఉంటాడు అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ బనగానపల్లికి పోతాం అన్నమాట అసలు మామూలు విషయం కాదు ఎక్కడ ఏంది ఎక్కడ చూసినా శివలోకం శివమయం ఓం నమో శివాయ అని కామెంట్ చేయండి చాలు.